ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్లోని మిగిలిన సమ్స్ చూద్దాం సార్. అండ్ ఎస్టర్డే వీడియోలో మనకి ఇదే ఎక్సైజ్ 14.3లోని 1 to 3 సమ్స్ చూసాం సార్. ఈరోజు ఈ వీడియోలోని మిగిలిన సమ్స్ అంటే మనకి ఎక్సైజ్ 14.3లో టోటల్గా 5 సమ్స్ ఉన్నాయి సార్. అందులో ఫస్ట్ 3 సమ్స్ ఎస్టర్డే వీడియోలో కంప్లీట్ అయినాయి సార్. మిగిలిన 2 సమ్స్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందులో మనకి ఫస్ట్ 4th వన్ సార్, డివైడ్ యాజ్ డైరెక్టెడ్. అంటే మనకి డివైడేషన్ చేయమన్నా సార్, సేమ్ ఎస్టర్డే సమ్స్ లాగే. అయితే కొంచెం ఈ డైరెక్షన్ మెథడ్లో ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. అంటే 5 into 2x + 1 into 3x + 5 డివైడెడ్ బై అన్నారు. అంటే డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై 2x + 1 సార్. అంటే 2x + 1 2x + 1 క్యాన్సిల్ కదా సార్. ఇంకేముంటుందమ్మా 5 into 3x + 5 అనేది మిగులుతుంది. ఎస్టర్డే సమ్స్ మీద ఇంకా ఈజీగా ఉన్నాయి సార్ అది సమ్స్ మనకి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ సార్, 26xy into x + 5 into y - 4 into divided by 13x into y - 4 సార్. అంటే మనకి నార్మల్గా 26xy into x + 5 into y - 4 by 13x into y - 4 సార్. అంటే మనకి y - 4 y - 4 క్యాన్సిల్ సార్. ఇంకేముంటుందో మనకి 26xy into x + 5 డివైడెడ్ బై 13x సార్. అంటే 13 టేబుల్లో 26 అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే xx క్యాన్సిల్. అంటే ఏముంటుందమ్మా ఇంకా 2y into x + 5 అనేది మనకి మిగులుతున్న ఆన్సర్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్ సార్, 52pqr into p + q into q + r into r + p divided by 104pq into q + r into r + p సార్. అండ్ మనకి 52pqr సార్. 52pqr into p + q into q + r into r + p divided by 104pq సార్. 104pq into q + r into r + p సార్. అంటే మనకు r + p క్యాన్సిల్, q + r క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 52 టేబుల్లో 104 క్యాన్సిల్ అవుతుందా సార్, 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే pqr into p + q డివైడెడ్ బై 2pq ఉంటుంది సార్. అంటే చూడండి pq క్యాన్సిల్ సార్. అంటే p + q/2 అనేది మనకి ఆన్సర్ మిగులుతుంది. ఓకేనా సార్. ఇది మనకి థర్డ్ వన్ సార్. అండ్ నెక్స్ట్ ఇదే రామంలోని ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ వన్ ఏంటంటే 20 into y + 4 into y into y² + 5y + 3 డివైడెడ్ బై 5 into y + 4 సార్. అంటే మనకి 20 into y + 4 into y² + 5y + 3 డివైడెడ్ బై 5 into y + 4 సార్. అంటే మనకి y + 4 క్యాన్సిల్. 5 టేబుల్లో 20 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 4 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 into y² + 5y + 3 అనేది మనకి ఆన్సర్ మిగులుతుంది సార్. ఓకేనా సార్. క్యాన్సిల్ అయిపోయి మిగిలిన ఏమున్నాయంటే 4 into y² + 5y + 3. నెక్స్ట్ x into x + 1 into x + 2 into x + 3 డివైడెడ్ బై x into x + 1 అనేది మనకి ఫిఫ్త్ వన్ సార్. అంటే x into x + 1 into x + 2 into x + 3 డివైడెడ్ బై x into x + 1 సార్. చూడండి x క్యాన్సిల్, x + 1 క్యాన్సిల్. ఇంకేముంటుందమ్మా x + 2 into x + 3 అనేది మనకి డివైడ్ అయిన తర్వాత మిగిలిన సంబంధించాలి. మనకి x + 2 into x + 3 అనేది మనకి మిగులుతుంది. ఇది మనకి ఫోర్త్ రామన్ సార్. ఫోర్త్ రామన్లో టోటల్గా 5 సమ్స్ ఉన్నాయి సార్. ఫోర్త్ రామన్లోనే 5 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్. అండ్ మన నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ సార్. ఫిఫ్త్ రామన్ ఏమంటే
ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ డివైడ్ దమ్ యాజ్ డైరెక్టర్. అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంటే న్యూమరేటర్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజ్ చేసి అప్పుడు డివైడేషన్ చేయమన్నా సార్. అయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 సార్. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన టాప్ ఈక్వేషన్స్ అంటే న్యూమరేటర్ని ఇది ఎలా రాసుకొచ్చామా, y² + 7y + 10/y + 5 సార్. అంటే మనకి ఈ న్యూమరేటర్లోని ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం సార్. అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y² + 7y + 10 = 0 అని తీసుకోండి. 0 అని తీసుకున్నప్పుడు మనకి y² ముందు ఎటువంటి కోఎఫిషియంట్ లేదు సార్. y² ముందు ఏ కోఎఫిషియంట్ లేదు, కానీ కాన్స్టెంట్ ఉంది. అంటే 1 × 10 అంటే 10 సార్. మనకి y టర్మ్ ఎంత ఉందమ్మా, 7 ఉంది. 7ని మనకి డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే ఎంత రావాలి సార్, 10 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే 7 రావాలి. అంటే 2 5 చూడండి, 2 5 సార్ ఎంతమ్మా, 10. 2 + 5 7 సార్. అంటే y² + 2y + 5y + 10 = 0 సార్. అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ నుంచి y కామన్ తీయచ్చు కదా సార్. y కామన్ తీస్తే ఏముంటుందమ్మా, y + 2. ఈ 2 టర్మ్స్ నుంచి 5 కామన్ తీయండి. అంటే +5 కామన్ తీస్తే ఇది కూడా మనకి ఏముంటుందమ్మా, y + 2 కామన్ వస్తుంది. అంటే y + 2 ఒక టర్ము, y + 5 ఒక టర్మ్ సార్. అంటే ఇది ఆన్సర్ అయితే దేనికి ఈక్వల్ అమ్మా, y² + 7y + 10కి ఈక్వల్. అంటే y² + 7y + 10 అంటే ఏం రాసుకోవచ్చు సార్ మనం, y + 2 × y + 5 అని రాయవచ్చు సార్, డివైడెడ్ బై y + 5. చూడండి, ఇక్కడ మనకి y + 5 y + 5 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది సార్, మనకి ఇంకా y + 2 అనేది మిగులుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి 5th రోమన్లోని ఫస్ట్ క్వశ్చన్ సార్. మనకి సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకి, m² - 14m - 32 డివైడెడ్ బై m + 2 సార్. అంటే ఫస్ట్ న్యూమరేటర్ని ఏం చేయాలమ్మా, ఫస్ట్ న్యూమరేటర్కి ఫ్యాక్టర్స్ కట్టాలి సార్. m² - 14m - 32 = ఏమని తీసుకుంటాం సార్, 0 అని తీసుకోండి. చూడండి, అగైన్ మనకి 1 × 32 - 32 సార్. అంటే -14 ఉంది. -14ని డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే 32 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే -14 రావాలి సార్. అంటే 32కి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, 2 టేబుల్లో పోతుందా సార్, 2 × 16. అంటే 16 - 2 ఎంతమ్మా, 14 కదా. అంటే -16 2 తీసుకోండి. ఎందుకంటే -16 + 2 అంటే -14 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్, -16 2 సార్ 32 సార్. అంటే m² - 16m + 2m - 32 = 0 సార్. అంటే మనకి ఈ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ నుంచి m కామన్ తీయండి. m కామన్ తీస్తే m - 16 ఉంటుంది సార్. అగైన్ ప్లస్ ఈ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే m - 16 ఉంటుంది, = 0 సార్. అంటే m + 2 ఒక టర్ము, m - 16 ఒక టర్మ్ సార్. ఇది దేనికి ఈక్వల్ మనకి, m² - 14m - 32 యొక్క ఫ్యాక్టర్స్ సార్. అంటే m² - 14m - 32 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, m + 2 × m - 16 రాసుకోవచ్చు, డివైడెడ్ బై m + 2 సార్. అంటే m + 2 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది సార్, m - 16 అనేది మనకి డివైడ్ అయిన తర్వాత ఆన్సర్ సార్. ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఈ కొంచెం టఫెస్ట్ మోడల్ ఉంటాయి సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇచ్చిన న్యూమరేటర్లో ఇచ్చిన ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఫస్ట్ న్యూమరేటర్లో ఇచ్చిన ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ అంటే క్యాన్సిల్ చేసి అప్పుడు మనకి ఆన్సర్ అనేది చేయొచ్చు సార్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ సార్. మనకి నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఇచ్చారు మనకి 5p² - 25p + 20 డివైడెడ్ బై p - 1. అంటే మనకి 5p² - 25p + 20 డివైడెడ్ బై p - 1. చూడండి, న్యూమరేటర్లో 5 కామన్ తీయచ్చమ్మా. 5 కామన్ తీస్తే ఏముంటుందమ్మా, p² - 5p + 4 ఉంటుంది బై p - 1. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుని ఏం ఫైండ్ అవుట్ చేద్దాం సార్, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే p² - 5p + 4కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, p² ముందు ఏంటంటే 1 ఉన్నాడు సార్. 1 4 × 4 అంటే -5 ఉంది. -5ని డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి సార్, డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే 4 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే -5 రావాలి. అంటే -4 - 1 చూడండి, -4 1 4 సార్. -× +4 సరిపోతుంది. -4 - 1 యాడ్ చేస్తే -5 సార్. అంటే p² - 4p - p
ప్లస్ 4 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి పీ కామన్ చేయండి. పీ కామన్ చేస్తే ఏముంటుంది p-4 ఉంటుంది సార్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి -1 కామన్ చేయండి. -1 కామన్ చేస్తే p-4 ఈక్వల్ టు 0. అంటే p-4 ఒక టర్మ్ వస్తుంది, అలాగే p-1 ఒక టర్మ్ వస్తుంది. అంటే మనం దేనికి ఈక్వల్ సార్ ఇది p² - 5p + 4pకి ఈక్వల్. అంటే 5 ఇంటూ p-4 ఇంటూ p-1 డివైడెడ్ బై p-1 సార్. అంటే p-1 క్యాన్సిల్ సార్. ఇంకేముంటుంది 5 ఇంటూ p-4 అనేది మనకి మిగిలిన ఆన్సర్ సార్. ఓకేనా, ఇది మనకి థర్డ్ ప్రాబ్లం సార్. 4yz ఇంటూ అంటే నెక్స్ట్ ఫోర్త్ సమ్ సార్ 4yz ఇంటూ z² + 6z - 16 డివైడెడ్ బై 2y ఇంటూ z + 8 సార్. అంటే 4yz ఇంటూ z² + 16z - 16 డివైడెడ్ బై 2y ఇంటూ z + 8 సార్. 2y ఇంటూ z + 8. అంటే ఫస్ట్ మనకి న్యూమినేటర్లో ఉన్న టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూద్దాం సార్. న్యూమినేటర్లో ఉన్న టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి కనుక చూడండి, నార్మల్గా ఇక్కడ 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే y క్యాన్సిల్ కదా సార్. అంటే ఇంకేముంటుంది 2z ఇంటూ z² + 6z - 16 డివైడెడ్ బై z + 8 సార్. z + 8 అంటే మనకి z² + 6z - 16 ఈక్వల్ టు 0కి ఈ ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేద్దాం సార్, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. మనకి ఏముంది సార్ -16 ఉంది, కానీ మనకి z టర్మ్ ఏముంది 6 ఉంది సార్. 6ని మల్టిపుల్ చేస్తే మనకి -16 రావాలి. మళ్ళీ అగైన్ ప్లస్ చేస్తే ఏం రావాలమ్మా 6 రావాలి సార్. అంటే 16కి మల్టిపుల్స్ ఏంటి 2, 8 రాసుకోవచ్చా. 2 8 సార్ ఎంతమ్మా 16 సార్. 8 - 2 6 కదా సార్. అంటే 8 - 2 అంటే z² + 8x - 6x - 16 ఈక్వల్ టు 0 సార్. అప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి ఈ 2 టర్మ్స్ నుంచి z కామన్ చేయొచ్చు కదా సార్. z కామన్ చేస్తే z + 8 ఉంటుంది. ఇప్పుడు ఇందులోంచి కూడా z + 8 కామన్ చేయండి. z + 8 కామన్ చేస్తే -2 ఉంటుంది సార్. అంటే z + 8 ఒక టర్ము, z - 2 అనేది సెకండ్ టర్మ్ సార్. అంటే మనం ఏం రాసుకోవచ్చమ్మా 2z ఇంటూ z + 8 ఇంటూ z - 2 బై z + 8 సార్. z + 8 z + 8 క్యాన్సిల్ అయితే 2z ఇంటూ z - 2 అనేది మిగిలిన ఆన్సర్ సార్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ క్వశ్చన్ సార్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చారమ్మా 5pq ఇంటూ p² - q² డివైడెడ్ బై 2p ఇంటూ p + q సార్. అంటే ఏంటి 5pq ఇంటూ p² - q² డివైడెడ్ బై 2p ఇంటూ p + q సార్. 2p ఇంటూ p + q. చూడండి ఇక్కడ p క్యాన్సిల్ సార్. ఇంకేముంటుందమ్మా 5q ఇంటూ p² - q² డివైడెడ్ బై p + q ఉంది. ఇది చూడండి a² - b² ఉంది కదా సార్. a² - b². a² - b² అంటే a + b ఇంటూ a - b సార్. ఐడెంటిటీ చూసాం సార్ ఆల్రెడీ. ఐడెంటిటీస్ ప్రకారం a² - b² ఉంది. అంటే a + b ఇంటూ a - b డివైడెడ్ బై p + q. p + q క్యాన్సిల్ సార్. అంటే ఇంకేముంటుంది 5 ఇంటూ p - q అనేది మనకి లాస్ట్ మనకి మిగిలిన ఆన్సర్ సార్. అండ్ నెక్స్ట్ మనకి సిక్స్త్ వన్ సార్. సిక్స్త్ వన్ ఏమి వచ్చారు 12xy ఇంటూ 9x² - 16y². 9x² - 16y² డివైడెడ్ బై 4xy ఇంటూ 3x + 4y సార్. అంటే 12xy ఇంటూ 9x² - 16y² డివైడెడ్ బై 4xy ఇంటూ 3x + 4y సార్. 3x + 4y. చూడండి 4 టేబుల్లో 12 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే xy క్యాన్సిల్ అయ్యి కదా సార్. అంటే మనకి ఇంకేముంటుంది సార్ 3 ఇంటూ 9x² - 16y² డివైడెడ్ బై 3x + 4y ఉంటుంది. అంటే చూడండి ఇప్పుడు 9 నెలలు రాసుకోవచ్చమ్మా 3² అని రాసుకోవచ్చు. 16 నెలలు రాసుకోవచ్చు 4² అని రాసుకోవచ్చు కదా సార్. అంటే 3 ఇంటూ 9 నెలలు రాసుకోవచ్చు సార్. 3² x² మైనస్ 4² y² అంటే 16ని 4² అని రాసుకోవచ్చు డివైడెడ్ బై 3x + 4y సార్. 3x + 4y అంటే చూడండి ఇప్పుడు మనకి ఇది
3 ఇంటూ 3x స్క్వేర్ సార్, 3x హోల్ స్క్వేర్ మైనస్ 4y హోల్ స్క్వేర్ సార్, డివైడెడ్ బై 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y సార్. చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సార్, డివైడెడ్ బై 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y క్యాన్సిల్ అంటే 3 ఇంటూ 3x మైనస్ 4y మనకి ఆన్సర్ సార్. డివైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత అన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంటమ్మా 3 ఇంటూ 3x మైనస్ 4y. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ సమ్ ఇన్ ద రోమన్ సెవెంత్ వన్ సార్. సెవెంత్ వన్ 39y క్యూబ్ ఇంటూ 50y స్క్వేర్ ఇంటూ 50y స్క్వేర్ మైనస్ 98 డివైడెడ్ బై 26y స్క్వేర్, 26y స్క్వేర్ ఇంటూ 5y ప్లస్ 7 సార్. అంటే మనకి 39y క్యూబ్ ఇంటూ 50y స్క్వేర్ మైనస్ 98 డివైడెడ్ బై 26y స్క్వేర్ ఇంటూ 5y ప్లస్ 7 సార్. అంటే మనకి టర్మ్స్లో ఇప్పుడు చూడండి 13 టేబుల్ అయితే 3 టైమ్స్, 13 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y స్క్వేర్ y క్యూబ్లో 2y's క్యాన్సిల్ అవుతుంది అంటే 3y ఉంటుంది. అంటే 3y ఇంటూ 50y స్క్వేర్ మైనస్ 98 డివైడెడ్ బై 5y ప్లస్ 7 అంటే 2 ఇంటూ 5y ప్లస్ 7 అనేది టర్మ్ మిగులుతుంది. మనకి చూడండి సార్ ఈ న్యూమరేటర్లో ఈ టర్మ్ నుంచి 2 కామన్ తీయచ్చమ్మా. అంటే 2 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది సార్, ఇది 25y స్క్వేర్ మైనస్ 49 ఉంటుంది సార్, 49 డివైడెడ్ బై 2 ఇంటూ 5y ప్లస్ 7 సార్. 2 క్యాన్సిల్ అయినా సార్ అంటే ఇంకేముంటుందమ్మా 3y ఇంటూ 25 అంటే 5y స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా సార్, 5y హోల్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ డివైడెడ్ బై 5y ప్లస్ 7 సార్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సార్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకి తీసుకుంటే ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఇంకేం మిగులుతుందమ్మా 3y ఇంటూ 5y మైనస్ 7 అన్న టర్మ్ మనకి మిగులుతుంది సార్. ఇది మనకి 7th ప్రాబ్లం సార్. ఇది ఇవాళ వీడియో సార్. వీడియోలో మనం ఎక్సర్సైజ్ 14.3లోని మిగిలిన 4-5 సమ్స్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.